రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. మహాత్మా, మనం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్ర యోధుల్లో నీతి నియమాలు అంతరించిపోయాయి. రోజు రోజుకు పరిస్థితి దిగజారిపోతోంది. ప్రజలు కాంగ్రెస్ని దూషిస్తున్నారు. బ్రిటిష్ రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెస్ అవినీతికి ఆలవాలమైపోతున్నది. వారిని అదుపు చేయాల్సిన పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ వారి కట్టడలో ఉండిపోయింది. పైసా ఆదాయం లేని వారు ఇప్పుడు మహారాజుల్లాగా పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరచూ జోక్యం చేసుకోవడం వలన జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఈ పైరవీకారుల ప్రభావం, దుష్ప్రచారం భయంతో నీతి నిజాయితీ గలవారు తమ పదవులలో ఉండే పరిస్థితి లేదు. మనకు స్వాతంత్రం వచ్చిన కొద్ది నెలల తర్వాత మహాత్మాగాంధీ అందుకున్న వ్యధాభరిత లేఖ ఇది. గాంధీజీకి ఈ లేఖ అందిందని మార్చ్ అనే పత్రిక పెద్ద పెద్ద అక్షరాలతో వార్తా కథనం కూడా ప్రచురించింది. ఆ వార్తకు శీర్షిక ఏమిటో తెలిసినా, కాంగ్రెస్ వర్స్ దెన్ బ్రిటిష్. కాంగ్రెస్ పతనావస్థ గురించి అలా లేఖ రాసిన వారు దేశభక్త శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులు గారు. వెంకటప్పయ్య గారు హిందూ మహాసభ సభ్యుడు కాదు, కమ్యూనిస్టు కూడా కాదు. గాంధీ మార్గాన్ని తూచా తప్పకుండా అనుసరించినవారు. ఉత్తర భారతదేశంలో బాబు రాజేంద్ర ప్రసాద్ వలె, దక్షిణాన రాజాజీ వలె తెలుగు ప్రాంతాల నుంచి గాంధీజీకి విశ్వాసపాత్రుడిగా ఖ్యాతిగాంచినవారు వెంకటప్పయ్య గారు. శ్రీ కొండా వెంకటప్పయ్య గారు 1866 ఫిబ్రవరి 22వ తేదీన పాత గుంటూరులో పుట్టారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి కోటయ్య. ప్రాథమిక విద్య గుంటూరులోనే జరిగింది. వెంకటప్పయ్య గారు శ్రోతయ్య కుటుంబంలో పుట్టారు గాని ఆయన భిన్నంగా ఆలోచించడానికి వెనుకాడేవారు కాదు. కొంతకాలం క్రైస్తవ మతం స్వీకరించాలని కూడా అనుకున్నారట. కాని ఎందుకో విరమించుకున్నారు. వెంకటప్పయ్య గారి సేవలు బహుముఖీనమైనవి. ఆనాడు కోర్టు మచిలీపట్నంలో ఉండేది. అందుకే న్యాయశాస్త్రం చదివిన తర్వాత మచిలీపట్నంలో చాలా కాలం ఉన్నారు. అప్పుడే దాసు నారాయణరావు గారితో కలిసి 1902లో కృష్ణాపత్రిక స్థాపించారు. ఆ పత్రిక తెలుగు ప్రాంత రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలను సుసంపన్నం చేసిందంటే అది అక్షర సత్యమే అవుతుంది. కృష్ణా మండలం నుంచి గుంటూరు జిల్లాను వేరు చేసిన తర్వాత ఆ జిల్లాకు వేరే న్యాయస్థానం రావడంతో వెంకటప్పయ్య గారు స్వస్థలం వచ్చేశారు. అప్పుడే 1905లో కృష్ణాపత్రికను శ్రీ ముట్టూరి కృష్ణారావు గారికి అప్పగించారు. 1913లో ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆంధ్ర మహాసభ ఆవిర్భవించింది. దాని తొలి సభ బాపట్లలో జరిగింది. శ్రీ బిఎన్ శర్మ అధ్యక్షులు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష గురించి దేశమంతా తిరిగి ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసిన సంఘంలో వెంకటప్పయ్య గారు ప్రధాన పాత్ర వహించారు. 1918లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడినప్పుడు తొలి కార్యదర్శిగా వెంకటప్పయ్య గారు ఎన్నికయ్యారు. ఒకసారి గుంటూరు జిల్లా కాంగ్రెస్ సభలో వెంకటప్పయ్య గారి ఆధ్వర్యంలో నరసరావుపేటలో జరిగాయి. పేదలకు ఉచిత విద్యను అందించడంతో పాటు మధ్యాహ్న భోజన వసతి కల్పించడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన ఆ సభ ద్వారానే ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఆలోచనకు అంకురార్పణ అలా వెంకటప్పయ్య గారి ద్వారా ఆనాడే జరిగింది. 1921లో అఖిల భారత కాంగ్రెస్ ప్రత్యేక సభలు బెజవాడలో జరిగాయి. వాటిని నిర్వహించడమే కాదు, వేలాది రూపాయలు వసూలు చేసి తిలక్ స్వరాజ్య నిధికి విరాళంగా కూడా ఇచ్చారాయన. సైమన్ గోబ్యాక్ ఆందోళనలో, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు, క్విట్ ఇండియా ఉద్యమంతో నడిచినందుకు కూడా ఆయన జైలు శిక్షలు అనుభవించారు. 1937లో శాసనసభలకు జరిగిన కీలక ఎన్నికల్లో వెంకటప్పయ్య గారు మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళ, కన్నడ, కేరళ ప్రాంతాలను తెలుగు ప్రాంతాన్ని భాషా ప్రాతిపదికగా విభజించాలని సభలో ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా గెలిచింది. ఆంధ్ర ఉద్యమం, గాంధీ ఉద్యమం, ఖద్దరు ఉద్యమం, హరిజన దేవాలయ ప్రవేశం వంటి అన్ని ఉద్యమాలు, గాంధీ మార్గదర్శకత్వంలో వెళ్లే వీటన్నింటినీ వెంకటప్పయ్య గారు చిత్తశుద్ధితో నిర్వర్తించారు.
ఒక మంక భార్య మృత్యుశయ్యపై ఉన్నప్పటికీ కొండా వెంకటప్పయ్య హరిజన సేవలో నిమగ్నుడై తిరుగుతున్నాడని మహాత్మా గాంధీ ఆయన సేవలను కొనియాడారు. వెంకటప్పయ్య గారు తన ఆస్తిలో కొంత అమ్మేసి ఆ ధనాన్ని ఉన్నవ దంపతులు స్థాపించిన బాలికల విద్యాసదనానికి ఇచ్చారు. తన శిష్యుడు స్వామి సీతారాం కావూరులో స్థాపించిన వినయాశ్రమానికి భారీగా విరాళం ఇచ్చారు. ఇలాంటి దానాలు ఇంకా ఎన్నో చేశారు. వెంకటప్పయ్య గారు కల్లూరు జైల్లో ఉన్నప్పుడు డచ్ రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రచించారు. తన స్వీయ చరిత్రను 2 భాగాలుగా రాశారు. శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి ముందు మాటతో వెలువడిన కొండా వెంకటప్పయ్య గారి స్వీయ చరిత్ర ప్రతి తెలుగువాడు చదువుదగ్గ గొప్ప పుస్తకం. అలాగే నాటకాలలో నటించడం కూడా ఈయనకు చాలా మక్కువ. చాలా నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. కళాదృష్టితో, కళాతృష్ణతో మానవతావాదిగా, గొప్ప రచయితగా, దేశభక్తునిగా జీవితాంతం కృషి చేసిన శ్రీ నిరాడంబర మూర్తి శ్రీ కొండా వెంకటప్పయ్య గారు 1948 ఆగస్టు 15న దేశ స్వాతంత్ర పుణ్యదినాన దేశభక్తులైన వారందరినీ సంతాప సాగరంలో ముంచి స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా ఆ దేశభక్తుని స్మృతికి మన తెలుగువారందరం నివాళులు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.